అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్రతిపక్ష పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. యాత్ర 2 సినిమా డైరెక్టర్ మహీవి రాఘవ్ కు అన్నమయ్య జిల్లా హార్స్లీ హిల్స్ కొండపై ప్రభుత్వం 2 ఎకరాల భూమిని కేటాయించడాన్ని నిరసిస్తూ సబ్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఐ ప్రజా సంఘాల నేతలు ధర్నాకు దిగారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని హీరోగా చూపిస్తూ యాత్ర 2 సినిమా తీసిన దర్శకుడికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం దారుణమని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు అంగీకరించబోమని, నిరాహార దీక్షలు చేసైనా ప్రభుత్వ స్థలాన్ని కాపాడుకుంటామని తెలిపారు. అతన్ని సినిమా తీస్తే యాత్ర 2 అని చెప్పి అతనికి 2 ఎకరాల భూపందేరము ఆశ్రయించారు. మరి ఈ విధంగా అతన్ని పొగిడిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఈ విధమైనటువంటి భూములు పందేరం చేస్తారంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజల ఆస్తులన్నీ కూడా భారతి కర్పూరం లాగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే వేసవి విడిదిగా, ఏకైక వేసవి విడిదిగా ఆంధ్ర ఊటీగా పేరొందిన హార్స్లీ హిల్స్లో 2 ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తికి, ఒక సినిమా తీసే డైరెక్టర్కు దారాదత్తం చేయడం అది ప్రజల ఆస్తి కాదా? ఆయనకు చేసే అవసరం ఉందా? దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3 ఎకరాల 74 సెంట్లు క్రీడా ప్రాంగణానికి ప్రకటించడం, అదేవిధంగా 1,80,00,000 ఆ రోజు నిధులు గాని కేటాయించడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014లో అంత హార్స్లీ హిల్స్ కు అంత ప్రాధాన్యత ఇస్తే, ఇప్పుడు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి యాత్ర 2 నిర్మాతకు ఏ విధంగా నువ్వు 2 ఎకరాలు కేటాయిస్తావని చెప్పేసి గానీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.